నంద్యాల జిల్లాలోని ఆ ప్రాంతం ఓ రకంగా భారతదేశ రాతి యుగ చరిత్ర దిశనే మార్చేసింది. చరిత్ర చెబుతున్నట్లు 60,000 ఏళ్లు కాదు 74 ఏళ్ల క్రితమే మనిషి ఇక్కడ సంచరించాడనే కొత్త విషయాన్ని జ్వాలాపురం రుజువు చేస్తోంది. అసలు ఆది మానవుడికి ఆంధ్రాకు ఉన్న లింక్ ఏంటి? డెబ్బై 75,000 ఏళ్ల నాటి చరిత్ర. బూడిద కింద ఆదిమానవుడి ఆనవాళ్లు. జ్వాలాపురం ఏం చెప్తోంది? ఆదిమానవుడి ప్రస్తావన చరిత్ర పుస్తకాల్లో ఉంది. అదే ఆదిమానవుడి ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా జ్వాలాపురంలోని అరుదైన బూడిద కింద దాగున్నాయి. ఈ చారిత్రక ఆనవాళ్లపై అవగాహన లేని స్థానికులు ఆ బూడిదను టన్నుకు 1000 చొప్పున అమ్మేసుకుంటున్నారు. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం సుమారు 74,000 ఏళ్ల కిందట ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో టోబా అనే అగ్నిపర్వతం పేలింది. ఆ పేలుడు ప్రభావం భూమిపై 10 ఏళ్ల పాటు ఉంది. ఆ విస్ఫోటనం వెదజల్లిన లావా బూడిదలా మారి ఓ పొరల భూమి మొత్తాన్ని కప్పేసింది. సూర్యకాంతికి అడ్డుగా మారింది. దాంతో మంచు యుగం నాటి పరిస్థితులు ఏర్పడి మానవ జాతంతా అంతరించే ప్రమాదంలో పడింది. కొంతమంది మనుషులు మాత్రమే ఆ ఉపద్రవం నుంచి బతికి బయటపడ్డారు. ఆ లావా భారత్లోనూ కొన్ని చోట్ల పడింది. జ్వాలాపురంలోనూ పెద్ద ఎత్తున బూడిద పేరుకుపోయింది. ఈ లావా బూడిదను పురావస్తు శాస్త్రవేత్తలు పరిశీలించి తవ్వకాలు జరిపారు. ఆ బూడిద పొరల కిందే ఆది మానవుడు వాడిన రాతి పనిముట్ల ఆనవాళ్లు కనిపించడంతో శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. జ్వాలాపురం గ్రామ సమీపంలో ఆదిమానవుడు నివసించిన ఆనవాళ్ళ కోసం ఇక్కడ అనేక రకాలుగా దాదాపు 22 సంవత్సరాలుగా పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసే ఈ ఎగ్జాక్ట్ విజువల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా భూమిలో ఉండే లేయర్స్, పైన ఉండే లేయర్ అంతా కంప్లీట్గా రెడ్డిష్గా ఉన్న పరిస్థితి. సెకండ్ లేయర్ ఏదైతే దాదాపు 2 నుండి 3 అడుగుల మేర కంప్లీట్గా బూడిది రూపంలో ఉండే విజువల్ మనం చూస్తూ ఉన్నాం. ఈ సమీప జ్వాలాపురం గ్రామస్తులు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి మీ గ్రామ సమీపంలో ఆదిమానవుడి ఆనవాళ్ళు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. గతంలో ఏదన్నా మీ పెద్దవాళ్ళు చెప్పడం కానీ ఏదన్నా ఇక్కడ లభ్యమయ్యాయి? 2021 నుంచి అప్పుడు పరిశోధనలు చేసినారు, వాళ్ళు పనులు అయితే చేసినారు. కానీ మాకైతే చేసేవాళ్ళమే కానీ పని వస్తువులు అయితే వాళ్ళు తీసుకుపోతున్నారు, ప్యాకింగ్ చేసి తీసుకుపోయేవాళ్ళు. కానీ మేము అప్పుడు వచ్చి పని చేసేవాళ్ళం. ఇక్కడ ఇన్ని పరిశోధనలలో అగ్నిపర్వతాలు పేలి ఇలా అయిందని అప్పుడు చెప్పేవాళ్ళు. మనం అయితే చూడలేదు. ఇప్పటికైతే ఇప్పుడు కొద్దిగా ఏదో ఇప్పుడు బయటపడింది కాబట్టి మనకు ఏదో గవర్నమెంట్ కొద్దిగా వాళ్ళ దృష్టికి పోయింది కాబట్టి చర్యలు తీసుకొని ఇప్పుడన్నా కొద్దిగా ఎంక్వైరీ చేసి ఇవన్నీ బాగా చేయాలని కోరుకుంటున్నాం. అన్న చెప్పండి, గతంలో అంటే మీ పూర్వీకుల కాలంలో నుంచే ఇలాంటి మట్టి ఇక్కడ ఉందా లేకుంటే ఏం జరిగింది? కాలం నుంచి ఉంది సార్, ఇది పూర్వం నుంచి ఉంది. ఇది పూర్వం మా నాయనగారు కూడా పనిచేసినారు దీనిలో. ఇప్పుడు ఇది ఏమన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కొంచెం డెవలప్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఈ మనం చూసే ఈ మట్టిలో ఎలాంటి ఆనవాళ్ళు ఏమన్నా గతంలో ఆదిమానవుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమన్నా ఇక్కడ లభ్యమయ్యాయి? అంటే ఇక్కడ స్థానిక మనం చూసే గుహలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఆదిమానవుడికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏమన్నా లభ్యమయ్యాయి? అవి పరిశోధనలు చేసినారు, వాళ్ళు శాస్త్రవేత్తలు తీసుకుపోయినారు. అవి ఏం బయటమని మాకు తెలియదు. ఇక్కడ కొండ ప్రాంతం కాబట్టి కొంచెం ఏదో పుర్రె దొరికిందని అవి దొరికిందని ఒక 200 కిందిది వాళ్ళు శాస్త్రవేత్తలు చెప్పినారు. అంతే తప్ప మాకు గతంలో ఎలాంటి పరిశోధనలు చేశారు? గ్రామ పరిధిలో ఎన్ని తవ్వకాలు చేశారు? అసలు ఏం ఐడెంటిఫై చేశారు? ఇక్కడ సార్ 2003లో ఫస్ట్ స్టార్ట్ చేశారు. అప్పుడు 21 లేయర్స్ అనేది చేశారు సార్. మామూలు లొకేషన్స్ ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి అట్లా చేసేసారు. చేసిన తర్వాత మళ్ళీ 2008లో వచ్చింది ప్రపోజల్. అది చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు ఇచ్చారు మళ్ళీ పర్మిషన్. వీళ్ళు సొంతంగా అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు డబ్బులు పెట్టుకొని చేశారు. మళ్ళీ 2008లో చేశారు.
అప్పుడు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వాలు ఇచ్చినందుకు వీళ్ళు చేశారు. చేసి మళ్ళీ 2008లోనే నవంబర్ డిసెంబర్లో మళ్ళీ రీఛార్జ్ 200 మీటర్స్కి ఒకసారి రీఛార్జ్ చేసి ఎక్కడ ఏమున్నాయని మళ్ళీ అట్లా చేయమన్నారు. అవి కూడా చేసాం సార్. ఇక్కడ కృష్ణగిరి నుంచి అవుకు, సగిలేరు, కునుకుంట్ల అక్కడి వరకు చేసాం సార్. కునుకుంట్లలో కూడా ఇలాంటి యాస్ ఉంది, కానీ అంత పెద్దగా లేదు, అక్కడ తక్కువ ప్రదేశంలో ఉంది అనమాట. అంటే ఎన్ని సంవత్సరాల పాటు జరిగింది ఇదంతా కూడా? కర్ణాటక స్టేటు బళ్ళారిలో ఉంచారా ఇక్కడ ఉన్న లభ్యమైనటువంటి ఆనవాళ్ళని? లభ్యమైనటువంటి కర్ణాటక యూనివర్సిటీ నుంచి తెచ్చి బళ్ళారి మ్యూజియంలో పెట్టారు సార్. అవి బళ్ళారి మ్యూజియం డైరెక్టర్ సార్. అవి ఇప్పుడు ప్రస్తుతానికి రవి కొరిసెట్టారు సారే డైరెక్టర్ అయినా. ప్లస్ వచ్చేసి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి కూడా మైకేల్ వాను, మైకేల్ క్లార్క్ అని వాళ్ళిద్దరు ప్రొఫెసర్లు ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా చేశారు. గుజరాత్ నుంచి వచ్చారు. ప్లస్ వచ్చి మన తమిళనాడు యూనివర్సిటీ వాళ్ళు వచ్చారు. చాలామంది వచ్చారు సార్. అసలు స్టోన్ కింద మొత్తం త్రవ్విన తర్వాత అక్కడ ఆనవాళ్ళు బయటపడ్డాయి అన్నారు. ఏమేమి లభ్యమై? ఆర్కాలజిస్టు రవి కోరిచెట్టియార్ వచ్చేసి ఇక్కడ కొన్ని తవ్వకాలు జరిపిన తర్వాత మొత్తం ఇక్కడ భూమి వచ్చేసి 3 లేయర్ల ప్రకారం ఉంటుంది. యాష్ కింద వచ్చేసి మామూలుగా యాష్ టోబా విసవడం జరగక ముందుకు ఉన్న మట్టి కింద కొన్ని 215 అవశేషాలు దొరికినాయి. దాని తర్వాత 2 మీటర్ల వరకు మాత్రమే ఈ యాష్ అనేది పడింది. దానిలో కూడా కొన్ని అవశేషాలు దొరికాయి. దానిపైన కాలక్రమంలో ఈ వర్షాలకు గాలి దుమ్ము దానిపైన మళ్ళీ ఇంకొక మట్టి లేరు పేరుకుంది. దాంట్లో దొరికిన అవశేషాలు వచ్చేసి 40,000 సంవత్సరాల కింద అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు. ఇక్కడ దొరికినటువంటి అవశేషాలని ఆది మానవులు నివసించిన ప్రాంతాన్ని వాళ్ళు కొద్దిగా డెవలప్మెంట్ కోసం వాడి పర్యాటకులకు కొద్దిగా వస్తే కనుక ఈ ఊరు, ఈ మండలం కొద్దిగా పర్యాటకరంగా అభివృద్ధి చెందుతుంది. ఈ చుట్టుపక్కల కూడా పర్యాటక పరంగా అన్ని గుళ్ళు, కొన్ని కేవ్స్ ఉన్నాయి. వాటిని ప్రభుత్వం గుర్తుపెట్టుకొని దీని మీద మరి కొద్దిగా ఫోకస్ పెట్టి దీన్ని అభివృద్ధి కోసం కోరుకోవాలని కోరుకుంటున్నాము. దాదాపు 60,000 ఏళ్ల కిందట ఆది మానవుడు ఆఫ్రికా నుంచి భారత్కు వచ్చాడనేది ఇప్పటి వరకు శాస్త్రవేత్తల్లో ఉన్న అంచనా. కానీ 74,000 ఏళ్ల క్రితమే ఆది మానవుడు ఆంధ్రాలో సంచరించాడనే కొత్త ప్రతిపాదనను జ్వాలాపురం వెలుగులోకి తీసుకొచ్చింది. ఒక రకంగా భారతదేశ రాతియుగ చరిత్ర దిశనే మార్చేసింది ఈ ప్రాంతం. జ్వాల అంటే అగ్ని. అగ్నిపర్వతం బూడిద పడిన ప్రాంతం కాబట్టి ఈ గ్రామానికి జ్వాలాపురం అనే పేరొచ్చిందని చాలా మంది నమ్ముతారు. ఈ ఊరికి దగ్గర్లోని రాతి గుహల్లో ఆది మానవుడు వేసిన బొమ్మలు కూడా ఉన్నాయి. వాటిని పెయింటెడ్ రాక్ షెల్టర్స్ గా పిలుస్తారు. ఇవన్నీ ప్రపంచ మానవాళి చరిత్రలో కీలకమైన ఘట్టాలను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడతాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఆఫ్రికాలో దొరికిన పనిముట్లకు, జ్వాలాపురంలో దొరికిన పరికరాలకు చాలా దగ్గరి పోలికలున్నాయి. కాబట్టి 74,000 ఏళ్లకు ముందే మనిషి ఇక్కడికొచ్చి ఉండొచ్చనే అంచనాలున్నాయి. అందువల్ల ఆధునిక మానవుడి గమనాన్ని, మన దేశంలో పూర్వ రాతియుగ చరిత్రను తిరగరాసే అద్భుతమైన సాక్ష్యంగా జ్వాలాపురం నిలిచింది. కానీ ఇదంతా గతం కాబోతోంది. ఎందుకంటే ఈ బూడిద కింద ఉన్న ఆది మానవుడి చరిత్ర కనుమరుగు కాబోతోందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే దాదాపు 90% బూడిద మాయమైపోయింది. ఇంకా బూడిద కోసం తవ్వకాలు జరుగుతున్నాయి. అందులోని చెట్ల అవశేషాలు, మనుషుల ఆయుధాలను వేరుచేసి బూడిదను మూటల్లో ఎత్తి అమ్మేస్తున్నారు. యాగంటి, బేతంచెర్ల, బిల్లసర్గం చుట్టుపక్కల కూడా వందల సంఖ్యలో పెయింటెడ్ రాక్ షెల్టర్లు కనిపించేవి. యాగంటి చుట్టుపక్కల అలాంటి గుహలు ఎన్నో ఉన్నాయి. జీవ పరిణామ సిద్ధాంతానికి ఉమ్మడి కర్నూలు జిల్లా బిల్లసర్గం గుహలు చాలా కీలకమైనవి. భారతీయ పురావస్తు చరిత్ర పితామహుడు రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ తొలిసారి ఈ గుహల గురించి వివరించారు. మళ్లీ ఈ గుహల్లో మనిషి జాడ కోసం ఆర్కియాలజిస్టులు గాలిస్తున్న తరుణంలో ఈ జ్వాలాపురంలో ఆది మానవుడి ఆనవాళ్లు బయటపడ్డాయి. 2004 నుంచి 2 ఏళ్ల పాటు ఇక్కడ పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. ఆ సమయంలోనే ఇది అగ్నిపర్వతపు లావా వల్ల ఏర్పడిన బూడిదగా గుర్తించారు. ప్రస్తుతం జ్వాలాపురం తవ్వకాల్లో బయటపడిన వస్తువులను కర్ణాటకలో భద్రపరిచారు. రాతి పనిముట్లు, ముఖ్యమైన అవశేషాలను బళ్ళారిలోని రాబర్ట్ బ్రూస్ ఫోర్ట్ మ్యూజియంలో భద్రపరిచారు. ఉమ్మడి కర్నూలు జిల్లా పరిసరాలు మానవజాతి చరిత్రకు, భారతదేశ రాతియుగ చరిత్రకు గొప్ప ఆధారాలు కలిగి ఉన్నాయి. ఈ ప్రదేశాలను స్థానికులు విధ్వంసం చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.